రెడీగా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీలో ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ రావచ్చని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ మీనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 28 లేదా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? గురు, ఇక సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైన రావచ్చని మరి నిన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ వెల్లడించారు. దీంతో మరి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని, అన్ని జిల్లాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు సిబ్బందికి ఎన్నికలలో పనిచేసే శిక్షణ పూర్తి చేయాలని కూడా కలెక్టర్లకు మరి ముఖేష్ కుమార్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో మరి ఇక ఫిబ్రవరి చివరన లేదా మార్చి మొదటి వారంలో కూడా ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన మరి నోటిఫికేషన్ విడుదలైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించిన నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయాలని కూడా మరి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్కు ఆదేశించారు. గురు అయితే శ్రీనివాస్, ఇటు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎన్నికల సమయంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఏపీ ఎన్నికల అధికారి వాళ్ళకి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? ఖచ్చితంగా మరి ఎన్నికల నిర్వహణ విషయంలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులతో కూడా ముఖేష్ కుమార్ మీనా ఇదివరకే సమావేశమయ్యారు. మరొకసారి కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని కూడా ఆయన కోరనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓటర్ లిస్టులకు సంబంధించి మరి అనేక వాదోపవాదాలు జరిగాయి. కోర్టు వారు కూడా కోర్టును కూడా ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఏపీకి సంబంధించిన మరి ఎన్నికల జాబితా తుది కసరత్తు కూడా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ఇక మరి ఎన్నికలు ఎప్పుడైనా నోటిఫికేషన్ వెలువడచ్చని అంతా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఎన్నికలు శాంతియుతంగా మరి అందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో కూడా ఓటేసుకునే అవకాశాన్ని కల్పించడం పాటు అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయనున్నట్టు కూడా ముఖేష్ కుమార్ మీనా మరి వెల్లడించారు. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ మరి ఈ ఫిబ్రవరి 28 లేదా మార్చి మొదటి వారంలో వెలువడుతుందని కూడా అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గురు అయితే శ్రీనివాస్, ప్రధానంగా ఏపీలో దొంగ ఓట్లు అనే చర్చ ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ ఆహ్వానం నడుస్తుంది కదా, దీనిపైన దొంగ ఓట్లపైన ఎన్నికల అధికారి ఎలాంటి నిఘా పెట్టబోతున్నారు? ఖచ్చితంగా ఇప్పటికే మరి వైసీపీ వారిపై టీడీపీ వారిపై వైసీపీ వారు ఈ దొంగ ఓట్ల విషయంలో మరి గత కొంతకాలంగా కూడా ఎన్నికల కమిషన్ కు మరి అనేక ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మరి దొంగ ఓట్ల విషయంలో ఇప్పటికే ఎన్నికల కమిషన్ దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, అలాగే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి మొదటి నుంచి ఈ యొక్క దొంగ ఓట్ల విషయంలో తీవ్రంగా పట్టుబడుతున్నారు. అనేక దొంగ ఓట్లు కూడా మరి అక్రమంగా నమోదు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ విషయంపై దృష్టి సారించింది. ప్రత్యేకంగా మరి ఎక్కడైతే ఒకే ఇంటి నెంబర్కు సంబంధించి 200, 500 ఓట్లు కూడా ఉన్నాయని కూడా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు కూడా పూర్తి చేసింది. దర్యాప్తు కూడా ఇప్పటి వరకు అయితే పూర్తయింది. అయితే ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో మరి నిజాలు కూడా నిర్ధారించుకోవడానికి ఎన్నికల కమిషన్ అయితే ఇప్పటికే అనేక మార్లు మరి ఈ ఆరోపణలను కూడా మరి పరిశీలించింది. దీని పట్ల మరి ఓవరాల్ గా ఇప్పటి వరకు అయితే దొంగ ఓట్ల విషయంలో మరి కొంత ఈ దర్యాప్తు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా మరి ఒకవైపు ఇప్పటికీ అభ్యర్థుల విషయంలో పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఇక వైసీపీ మాత్రం వైనాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్తుండగా ఇప్పుడైతే మరి టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా మరి ఈ పొత్తులో భాగంగానే అంటే 3 పార్టీలు కూడా కలిసి మరి ఇక పోటీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయంలో ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో కూడా ఒక నిర్ణయం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఏదైతే ఈ సమావేశాలకు సంబంధించి మరి జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబును కూడా పిలిచి మాట్లాడే అవకాశం ఉంది. తర్వాత ఢిల్లీ పెద్దలు, బీజేపీ పెద్దలు మరి తర్వాత పవన్ కళ్యాణ్ తో కూడా సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. మొత్తానికి టీడీపీ, జనసేన అలాగే బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ విషయం కూడా ఒక కొలిక్కి వస్తుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ ఆశావాహులు వైసీపీ, టీడీపీ, జనసేన అలాగే బీజేపీలకు సంబంధించిన నేతలు అయితే మరి
ఏపీలో పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టిక్కెట్ల విషయంలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుంది. అలాగే ఏపీ రాజకీయాల్లో గతం ఎన్నడూ లేని విధంగా కూడా మరి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా మరి ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం కావచ్చు, అలాగే సీఎం జగన్ కావచ్చు, చాలా మందికి టికెట్లను కేటాయించట్లేదని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే 6 సార్లు అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థుల ప్రకటించారు. అలాగే ఇన్ఛార్జీలను కూడా నియమిస్తున్నారు. ఇన్ఛార్జీలకే మరి టికెట్ ఇచ్చే అవకాశాల విషయంలో జగన్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక అభ్యర్థులకు సంబంధించిన ఖరారు ప్రక్రియ పూర్తి కాకముందే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడం కావచ్చు, నోటిఫికేషన్ రావడం మాత్రం ఏపీ రాజకీయాల్లో మరి సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు గురు. అయితే శ్రీనివాస్, ఈ ఎన్నికల విషయంలో ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో పోలీసులకు ఎలాంటి సూచనలు చెప్పబోతున్నారు ఎన్నికల అధికారి? ఇక ఖచ్చితంగా మరి సాధారణ ఎన్నికల కోడ్ నియమ నిబంధనలను కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్ వెలువడిన తర్వాతే మరి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో మరి ఈ యొక్క చెక్ పోస్టుల వద్ద కావచ్చు, తనిఖీలు నిర్వహించడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తారు. అయితే కేవలం నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మరి ఎన్నికల అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయిలో మరి వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తుంది. రహదారులంతా దిగ్బంధం చేస్తారు. ఇక్కడికక్కడ వాహనాల చెకింగ్ కూడా ఉంటుంది. సో మరి ఫిబ్రవరి 28 మార్చి ఫస్ట్ వీక్ లో విడుదలయ్యే ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత మరి పోలీసులు కావచ్చు, తర్వాత ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సంప్రదింపులు జరుపుతోంది. పూర్తి బలగాలను కూడా మోహరించే విషయంలో మరి ఇప్పటికే సంప్రదింపులు పూర్తయిపోయాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈ మేరకు కేంద్ర బలగాలు కావచ్చు, అలాగే మరి రాష్ట్ర పోలీస్ సిబ్బంది కావచ్చు కూడా అప్రమత్తమయ్యే విధంగా కూడా ఇప్పటికే మరి రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఈ యొక్క విషయంలో ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి గురు. థ్యాంక్ యూ శ్రీనివాస్.